నాలుగేళ్ల నుంచి అందరూ ఎదురు చూస్తున్న టెస్లా రిటేక్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న టెస్లా కంపెనీ ఎట్టకేలకు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ముంబైలో టెస్లా తొలి షోరూమ్ రెడీ అయింది. ఇంతకీ భారత్ మార్కెట్లోకి రాబోతున్న టెస్లా మోడల్ ఏంటి, దాని ధర ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎలాన్ మస్క్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇండియాలో జూలై 15న టెస్లా తొలి షోరూమ్ అఫీషియల్గా లాంచ్ కాబోతోంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఈ షోరూమ్ ఏర్పాటు కాబోతోంది. 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షోరూమ్ నిర్మాణం జరగబోతోంది. దీనికోసం టెస్లా ఏకంగా నెలకు 35 లక్షల రూపాయల అద్దె చెల్లించబోతోంది. 5 ఏళ్ల లీజు ఒప్పందంతో ఏటా 5% అద్దె పెంపు షరతుతో యునెస్కో ప్రాపర్టీస్ నుంచి ఈ స్థలాన్ని తీసుకుంది. ఇందుకు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టర్ కాగా 2,11 లక్షల రూపాయలు, అవును అక్షరాల 2,11 లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించింది టెస్లా. అత్యధిక అమ్మకాలతో రికార్డు సృష్టించిన బెస్ట్ సెల్లింగ్ మోడల్ వై కారుతో టెస్లా ఇండియాలో పరుగులు పెట్టాలని చూస్తోంది. ఇందుకోసం చైనాలోని షాంఘై ఫ్యాక్టరీ నుంచి 5 యూనిట్ల వై మోడల్ కార్లను దిగుమతి చేసింది. కంప్లీట్లీ బిల్డ్ యూనిట్గా దిగుమతి కాబోతున్నందున వై మోడల్ కార్ల ఖరీదు ఎక్కువగానే ఉంటుందట. 70% ఇంపోర్ట్ ట్యాక్స్లు, ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్తో కలిపితే ఈ కారు ధర అక్షరాల 50 లక్షల రూపాయలకు పైనే ఉండబోతుంది అనేది తెలుస్తోంది. ఇక టెస్లా మోడల్ 3 ప్లాట్ఫామ్ ఆధారంగా వై కార్లను రూపొందించారు. రియల్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్లలో ఇది ఇండియాకు రానుంది. ఆర్డబ్ల్యూడి వెర్షన్లలో చైనా లైట్ డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ ప్రకారం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 593 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.9 సెకండ్ల ఆ టైంలోనే అందుకుంటుంది. ఇక లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడి వెర్షన్లో ఇది సిఎల్టీసీ పరిధి 750 కిలోమీటర్లుగా ఉంటుంది. దీంతో ఇది 100 కిలోమీటర్ల వేగాన్ని 4.3 సెకండ్లలో చేరుకుంటుంది. ఇక టెస్లా మోడల్ వై కారు లోపల ఎక్కువ స్పేస్ ఉండేలా డిజైన్ చేశారు. 15.4 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంది. బ్యాక్ సీట్లో ఉండే ప్రయాణికుల కోసం కూడా 8 ఇంచుల టచ్ స్క్రీన్ ఉంటుంది. అంతేకాదు, ఇందులో పూర్తిగా క్లోజ్ అయ్యేలా 2 ఫోల్డబుల్ సీట్లు కూడా ఉంటాయి. ఇక టెస్లా మోడల్ వై కారులో అధునాతనమైన భద్రతా ప్రమాణాలు కూడా ఉన్నాయి. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు, సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యం, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, బైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ను కలిగి ఉంది. భద్రత విషయంలో ఈ కారు ది బెస్ట్ మోడల్ అంటూ చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా టెస్లా ప్రతినిధులు ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. భారత్ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు టెస్లా ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా భారత్లో టెస్లా విస్తరణకు బీజం పడింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ మార్కెట్ను మరింత విస్తరించాలి అన్న ఉద్దేశంతో టెస్లా కంపెనీ రాకకు ఇండియా ఓకే చెప్పేసింది. ఇందులో భాగంగానే ముంబైలో తొలి షోరూమ్ స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత డిమాండ్ను బట్టి ఢిల్లీ, బెంగళూరులలో షోరూమ్ ఏర్పాటు చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే షోరూంలో పనిచేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా ఇటీవలే రిలీజ్ చేసింది టెస్లా. మొత్తంగా టెస్లా రాకతో ప్రపంచవ్యాప్తంగా ఇండియా మార్కెట్కు మరింత గుర్తింపు రానుంది. I do my espresso while I'm driving. This is the best I've seen you drive. Aren't I a good driver? It's only like a 10. It's only like a 10. Oh my God.